అపర కోపోద్రిక్తుడైన మేఘనాథుడు అత్యంత శక్తివంతమైన మరియు ఒక్కసారిగా విడువబడిన వినాశనాలను సృష్టించగల బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి హనుమ మీదకు వదిలాడు. బ్రహ్మాస్త్ర శక్తి నుండి క్షణాల్లో తేరుకున్న హనుమ ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదు, రావణాసురుణ్ణి కలవడానికి అనుకుని బ్రహ్మాస్త్ర శక్తికే పడిపోయినట్టు నటించి అలానే నేల మీద పడిపోయాడు. కదలకుండా పడి ఉన్న హనుమను రాక్షసులు నార చీరలతో, చెట్ల బెరడుల ఊడలతో గట్టిగా కట్టిపడేశారు. అది గమనించిన మేఘనాథుడు, మూర్ఖ రాక్షసులారా, ఒక అస్త్రం బంధించి ఉండగా మీరు ఎందుకు మళ్ళీ కట్టారు ఈ వానరుణ్ణి? అలా మీరు బ్రహ్మాస్త్రాన్ని అఘోరపరచడం వల్ల బ్రహ్మాస్త్రం శక్తిహీనమవుతుంది అంటాడు. అది విన్న రాక్షసులు హనుమను వేగంగా లాగుతూ లంకా నగరం వైపు వెళ్తున్నారు. బ్రహ్మాస్త్రం హనుమను బాధించదు, ఎందుకంటే వాయుదేవుడు తన కుమారుడైన హనుమ దవడలను ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు కోపగించి ప్రాణుల శరీరంలోనికి వాయువు పోకుండా ఆపాడు. అది గమనించిన బ్రహ్మాది దేవతలు బ్రహ్మాస్త్రంతో సహా ఏ అస్త్రము హనుమను బాధించకుండా వరాలు ఇస్తారు. రాక్షస వీరులు హనుమను రావణుని ముందుకు తీసుకెళ్తున్నారు. బంధిత మత్తేపములా కదులుతున్నాడు హనుమ. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్.